గం గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గోదా రంగనాథాయ నమః. గోదాదేవి రంగనాథుని సేవ కొరకు తన స్నేహితురాండ్రను మేలుకొనుపు 15వ పాశ్రమును తెలుగు భాష అనువాదంలో తెలుసుకుందాం. ఈ 15వ పాశ్రంలో గోష్ఠికి అందరూ వచ్చి రంగనాథుని సేవించాలి అని, అందుకు గోపికలందరూ సిద్ధంగా ఉన్నారని గోదాదేవి ఓ గోపికను లేపుచున్నది, సిద్ధం చేయుచున్నది. పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలో దశమస్కందంలో గోదాదేవి భావాల్ని గోపికల ద్వారా పోతన గారు నలనయ్యను వెతికినారు. ఆ పద్యం ఇదిగో. ఇందీవరశ్యాము వందిత సుత్రాము కరుణాలవాలు భాసుర కపోలు కౌస్తుభాలంకారు కామితమందారు సురుచిరలావణ్యు సురశరణ్యు హర్యక్ష నిభమజ్జు నఖిల లోకారాజ్యు ఘనచక్రహస్తు జగత్ ప్రశస్తు ఖగకులాధిపయాను కౌసేయ పరిధాను మన్నకశయను నబ్జాతనయను మకరకుండల సద్భూష మంజుభాషు నిరుపమాకారు దుగ్ధ సాగర విహారు భూరి గుణసాంద్రు యదుకులాంబోధి చంద్రు విష్ణురో జిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. ఇక 15వ పాశ్రం యొక్క భావం తెలుగు భాష తీయదనంలో. చిలుక పలుకుల వంటి పలుకులు కలదానా, ఇంకా నిద్రిస్తున్నావేంటి అని తనను లేపేందుకు వచ్చిన గోపికలతో, అబ్బా గొల్లుమని కేకలు వేయకండమ్మా, పూర్ణులారా ఇదిగో వస్తున్నాను అని సమాధానమిచ్చింది. నీవు మాట నేర్పరువని మాకు ముందే తెలుసు అని బయట వారన్నారు. మీరే మాట నేర్పరులా లేక నేనే నేర్పరినా అని పక్కన పెట్టి, ఇప్పుడు నేను మీకు చేయవలసింది ఏమిటి అని లోపల ఉన్న గోపిక అడిగింది. నీవు మా గోష్ఠికి రా, నీకు వేరైన అనుభవం కలుగుతుంది అని బయట ఉన్నవారన్నారు. అందరూ వచ్చారా అని లోపలి గోపిక అడిగింది. వచ్చారు, వచ్చి లెక్క పెట్టుకో అని బయట ఉన్నవారన్నారు. మనం చేయవలసింది ఏమని లోపలి గోపిక అడిగింది. బలము గల కువలయాపీడం అనే ఏనుగును, కంసాది శత్రువులను సంహరించిన మానవులకు అతీతమైన శ్రీకృష్ణ గుణాల గానం చేయడానికి అని బయట వారన్నారు. ఇదే కదా మన వ్రతం. విష్ణు చిత్తు తనూజాయై గోదాయై నమో నమః.